ప్రకటన 20వ అధ్యాయం. అప్పుడు ఒక దేవదూత పరలోకం నుంచి దిగిరావడం నాకు కనిపించింది. అతని చేతిలో అగాధానికి తాళం చెవి, పెద్ద గొలుసు ఉన్నాయి. అతడు రెక్కలున్న సర్పాన్ని, అపనింద పిశాచము సైతాను అయి ఉన్న ఆ ఆది సర్పాన్ని పట్టుకొని 1000 ఏళ్లకు బంధించి వాణ్ణి అగాధంలో పడవేశాడు. ఆ 1000 ఏళ్లు గడిచేంత వరకు వాడు ఇక జనాలను మోసగించకుండా ఆ దేవదూత అగాధం మూసివేసి వాడిపైగా ముద్ర వేశాడు. ఆ తర్వాత వాణ్ణి కొద్ది కాలానికి విడుదల చేయడం జరిగి తీరాలి. అప్పుడు సింహాసనాలను, వాటి మీద కూర్చొని ఉన్న వారిని చూశాను. తీర్పు తీర్చడానికి అధికారం వారికి ఇవ్వబడింది. యేసును గురించిన సాక్ష్యం చెప్పినందుకు దేవుని వాక్కుకు బట్టి శిరచ్ఛేదం పాలైన వారి ఆత్మలను కూడా చూశాను. వారు ఆ మృగాన్నైనా వాడి విగ్రహాన్నైనా పూజ చేయకుండా వాడి ముద్ర తమ నొసట గాని చేతి మీద గాని పడనివ్వకుండా ఉన్నవారు. వారు బ్రతికి క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. చనిపోయిన వారిలో తక్కిన వారు ఆ 1000 సంవత్సరాలు గడిచేంత వరకు మళ్ళీ బ్రతకలేదు. ఇది మొదటి పునర్జీవితం. ఈ మొదటి పునర్జీవితంలో పాల్గొన్నవారు ధన్యులు, పవిత్రులు. అలాంటి వారి మీద రెండో చావుకు అధికారం ఉండదు. వారు దేవునికి క్రీస్తుకు యాజులై ఆయనతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు. ఆ 1000 సంవత్సరాలు గడిచిన తరువాత సైతానుకు తన ఖైదులో నుంచి విడుదల కలుగుతుంది. భూమి నలుదిక్కులా ఉన్న జనాలను, గోగు మూగోలను మోసపుచ్చి యుద్ధానికి పోగు చేయడానికి వాడు బయలుదేరిపోతాడు. లెక్కకు వారు సముద్రం ఇసుక రేణువు లాంటివారు. వారు భూమి మీద విశాలం మీద సాగిపోయి పవిత్రుల శిబిరమైన ఆ ప్రియనగరం చుట్టుముట్టారు. అప్పుడు దేవుని దగ్గర నుంచి, పరలోకం నుంచి మంటలు దిగివచ్చి వారిని మింగివేస్తాయి. వారిని మోసపుచ్చిన అపనింద పిశాచాన్ని, మృగము, కపట ప్రవక్త ఉన్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయడం జరిగింది. వారు యుగయుగాలకు రాత్రింబగళ్ళు వేదనలై ఉంటారు. అప్పుడు తెల్లని మహాసింహాసనాన్ని, దాని మీద కూర్చుని ఉన్న వ్యక్తిని చూశాను. ఆయన సముఖం నుంచి భూమి, ఆకాశం పారిపోయాయి. వాటికి నిలువచోట ఎక్కడా దొరకలేదు. అప్పుడు దేవుని ముందర చనిపోయిన వారు, ఘనులైన, అల్పులైన నిలుచుండడం చూశాను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మరో గ్రంథం కూడా విప్పబడింది. అదే జీవగ్రంథం. ఆ గ్రంథాలలో రాసి ఉన్న విషయాల ప్రకారం వారి పనులను బట్టి చనిపోయిన వారు తీర్పుకు గురి అయ్యారు. సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మృత్యువు, పాతాళం తమలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. ప్రతి ఒక్కరూ తమ పనుల ప్రకారమే తీర్పుకు గురి అయ్యారు. అప్పుడు మృత్యువు, పాతాళము, అగ్ని సరస్సులో వేయబడ్డాయి. ఇది రెండో చావు. ఏ వ్యక్తి పేరు జీవగ్రంథంలో రాసి ఉన్నట్టు కనపడలేదో ఆ వ్యక్తి అగ్ని సరస్సులో పడివేయడం జరిగింది.